సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఏ క్యాన్సర్స్ అయితే మనకు తొలి దశలో తెలుసుకోవచ్చు, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ క్యాన్సర్. ఏదైతే చెప్పానో మనము బ్రెస్ట్ లంప్ చాలా తొందరగా తెలుసుకోవచ్చు, మన బ్రెస్ట్లో ఏమైనా చేంజెస్ వచ్చినా తొందరగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇయర్లీ మ్యామోగ్రామ్ చేయించుకోవడము, హెల్త్ చెకప్ చేయించుకోవడం కూడా ముఖ్యం. అది కాకుండా ఏంటంటే గర్భసంచి ముఖానికి వచ్చే క్యాన్సర్, దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. దీనికి సంబంధించిన క్యాన్సర్ ఏంటంటే మనకు ఇది చాలా సంవత్సరాలు పడుతుంది అనమాట. ఈ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ సర్విక్స్లో డెవలప్ అవడానికి దానికి ముఖ్య కారణం హెచ్పివి వైరస్ అనమాట. ఇమ్యూనో పాపులోమా వైరస్ అంటాం దాన్ని. సో ఈ వైరస్ ఏంటంటే దానికి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది. హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది చాలాసార్లు వినుంటారు. ఓకే, సో దానికి ఒక వ్యాక్సిన్ కూడా ఉంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మనము అట్లీస్ట్ 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలి. 5 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ హెచ్పివి డిఎన్ఏ అనేది చేయించుకుంటే మనకు తొలి దశలో తెలుసుకునే అవకాశం, లేకపోతే తొలి దశలోనే కాకుండా చేంజెస్ ఏమన్నా ఉన్న దాంట్లో క్యాన్సర్ వచ్చే ముందే మనకు తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.